హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం దొండకాయ కొబ్బరికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసిద్దాం. సో ఫస్ట్ వచ్చేసి బ్యాన్ తీసుకోవాలి. సో బ్యాన్ తీసుకున్న తర్వాత కొంచెం అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ అట్లా చూడడం అలవాటు అయిన తర్వాత నేను కూడా అట్లా చూడడం అలవాటు చేసుకున్నాను. అండ్ మనం దొండకాయని మ్యాక్సిమం కొంచెం సన్నగా కోసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి. తెలుసు కదా, దొండకాయ లోపల చాలా వాటర్ ఉంటుంది. సో కొంచెం ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. అందుకని నేను కొంచెం సన్నగానే కట్ చేసుకున్నాను. సో కట్ చేసుకున్న తర్వాత మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై అయిపోయినా తినడానికి కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది. లైక్ క్రంచీగా ఉన్న ఫీల్ వస్తుంది. సో అన్నంలో కలుపుకుంటే అంత బాగోదు. ఇది నార్మల్గా అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు. సో అందుకనే నేను పీసెస్ ఈ టైప్ వచ్చిన వెంటనే నేను కొంచెం తీసేసాను. మరీ డార్క్ వస్తే బాగోదు కదా. సో ఆయిల్ హీట్ అయింది కదా, ఇందులోనే నేను కొంచెం పీనట్స్ కూడా వేసుకొని బాగా దోరగా వేయించుకున్నాను. లైక్ అందులో తింటున్నప్పుడు కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. తాలింపులోకి యాజ్ యూజువల్ తెలిసిందే కదా, కరివేపాకు అండ్ దెన్ ఎండుమిర్చి అవన్నీ వేసుకొని నార్మల్గా మనం తాలింపు పెట్టుకున్న తర్వాత కొంచెం కొబ్బరి యాడ్ చేసుకోవాలి. కొబ్బరి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం వేయించుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, దొండకాయలు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని అందులోనే కొంచెం కారం అండ్ దెన్ ఉప్పు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుంటే మీ దొండకాయ కొబ్బరికాయ కర్రీ రెడీ. చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, రైస్లోకి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎవరైనా ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చితే కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాగుంది.